ఇండియా ఇప్పుడు ఒక మ్యాసివ్ స్టెప్ తీసుకుంది. ఫ్యూచర్లో పవర్ క్రైసిస్ని సాల్వ్ చేయడానికి, ఇంకా వరల్డ్లో టాప్ ఎనర్జీ నేషన్స్లో ప్లేస్ కోసం ఇండియా ఇప్పుడు ఒక గేమ్ చేంజింగ్ మూవ్ చేసింది. ఏప్రిల్ 6, 2026 తమిళనాడులో కాల్పక్కం అనే ప్లేస్లో ఒక రియాక్టర్ సైలెంట్గా స్టార్ట్ అయింది. కానీ ఇది నార్మల్ రియాక్టర్ కాదు, అది ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. దానిని పిఎఫ్బిఆర్ అని కూడా అంటారు. కానీ క్వశ్చన్ ఏంటంటే, రియాక్టర్ అంటే రియాక్టరే కదా, ఇందులో స్పెషల్ ఏంటి? ఎందుకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇంకా యోగి ఆదిత్యనాథ్ గారు కూడా దీనిని హిస్టారిక్ మూమెంట్ అని చెప్పారు? అసలు ఇండియా ఏం అచీవ్ చేసింది? ఈ రియాక్టర్ ఏప్రిల్ 6 రాత్రి 8:25కి ఫస్ట్ క్రిటికాలిటీ రీచ్ అయింది. సింపుల్గా చెప్పాలంటే కంట్రోల్డ్ న్యూక్లియర్ రియాక్షన్ స్టార్ట్ అయింది. అంటే పవర్ జనరేట్ చేయడానికి రెడీ అయిందని అర్థం. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఇది నార్మల్ న్యూక్లియర్ రియాక్టర్ కాదు. మన యూజువల్ రియాక్టర్స్ ఫ్యూయల్ ని యూజ్ చేసి ఎనర్జీ జనరేట్ చేస్తాయి. కానీ ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఇంకా అడ్వాన్స్డ్. ఇది ఫ్యూయల్ ని యూజ్ చేయడం మాత్రమే కాదు, కొత్త ఫ్యూయల్ ని క్రియేట్ చేస్తుంది. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. ఈ రియాక్టర్ కన్జ్యూమ్ చేస్తున్న దానికంటే ఎక్కువ ఫ్యూయల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది యురేనియం, ప్లూటోనియం ఫ్యూయల్ యూజ్ చేస్తుంది. అంటే ఆల్రెడీ కొంచెం ప్రొసెస్డ్ ఫ్యూయల్ తో రియాక్టర్ స్టార్ట్ అవుతుంది. కానీ మెయిన్ మ్యాజిక్ ఎక్కడ జరుగుతుందంటే, దాని కోర్ చుట్టూ యురేనియం-238 అనే మెటీరియల్ ని బ్లాంకెట్ లా అరేంజ్ చేస్తారు. ఇప్పుడు రియాక్టర్ స్టార్ట్ అయ్యాక వెరీ హై స్పీడ్ లో వెళ్లే ఫాస్ట్ న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఈ న్యూట్రాన్స్ యురేనియం-238 ని హిట్ చేస్తాయి. నార్మల్ గా యురేనియం-238 డైరెక్ట్ గా ఫ్యూయల్ కాదు, కానీ ఈ ప్రాసెస్ వల్ల అది స్లోలీ ప్లూటోనియం-239 గా కన్వర్ట్ అవుతుంది. ప్లూటోనియం-239 ఏంటంటే, అది మళ్ళీ పవర్ఫుల్ న్యూక్లియర్ ఫ్యూయల్. సో బేసిక్ గా రియాక్టర్ నడుస్తుంటే పక్కన నుంచి కొత్త ఫ్యూయల్ క్రియేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఈ కాన్సెప్ట్ నే బ్రీడర్ అని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే, మన దగ్గర ఉన్న లిమిటెడ్ ఫ్యూయల్ ని యూజ్ చేసి ఇంకా ఎక్కువ ఫ్యూయల్ జనరేట్ చేసుకోవడం. సో ఒక్కసారి స్టార్ట్ అయ్యాక ఈ సిస్టమ్ సెల్ఫ్ సస్టైనింగ్ లాగా బిహేవ్ అవ్వచ్చు. ఇంకా ఫ్యూచర్లో ఇండియా దగ్గర ఉన్న థోరియంని కూడా యూజ్ చేస్తారు. థోరియం-232ని యురేనియం-233గా మార్చి నెక్స్ట్ జనరేషన్ రియాక్టర్స్ కి ఫ్యూయల్ గా వాడతారు. ఇది ఎంత పెద్ద మ్యాటర్ అంటే, ఇండియా దగ్గర న్యాచురల్ యురేనియం రిజర్వ్స్ చాలా లిమిటెడ్. రఫ్ గా చెప్పాలంటే వరల్డ్ యురేనియం రిజర్వ్స్ లో ఇండియా షేర్ జస్ట్ అరౌండ్ 1-2% మాత్రమే. అంటే మన కరెంట్ న్యూక్లియర్ రియాక్టర్స్ కి లాంగ్ టర్మ్ లో ఫ్యూయల్ షార్టేజ్ రావచ్చు. కానీ ఇక్కడే గేమ్ మారిపోతుంది. థోరియం రిజర్వ్స్ విషయంలో ఇండియా సిచ్యువేషన్ కంప్లీట్లీ రివర్స్. వరల్డ్ లో ఉన్న టోటల్ థోరియంలో అప్రాక్సిమేట్లీ 25% to 30% ఇండియా దగ్గరే ఉంది. అది కూడా మెయిన్లీ మన కోస్టల్ ఏరియాస్ లో. ఎస్టిమేట్ ప్రకారం ఇండియా దగ్గర అరౌండ్ 6 lakh tons థోరియం ఉంది. ఇది చాలా పెద్ద నంబర్. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, థోరియం డైరెక్ట్ గా ఫ్యూయల్ కాదు, కానీ ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ వల్ల థోరియం-232ని యురేనియం-233గా కన్వర్ట్ చేయొచ్చు. యురేనియం-233 ఏంటంటే ఫ్యూచర్ న్యూక్లియర్ ఫ్యూయల్. అంటే మన దగ్గరున్న థోరియంని యూజబుల్ ఎనర్జీ సోర్స్ గా మార్చగలం. సింపుల్ గా చెప్పాలంటే, మన దగ్గరున్న రా మెటీరియల్ ని ఇన్ఫినిట్ పవర్ సోర్స్ లాగా యూజ్ చేయడం. అందుకే ఈ పిఎఫ్బిఆర్ లాంటి రియాక్టర్స్ ఇండియా ఫ్యూచర్ ఎనర్జీకి బ్యాక్ బోన్ అవుతాయి. ఒకసారి ఈ సిస్టమ్ ఫుల్ స్కేల్ లో ఇంప్లిమెంట్ అయితే ఇండియాకి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కి సరిపోయే క్లీన్ ఎనర్జీ జనరేట్ చేయడం పాసిబుల్ అవుతుంది. గ్లోబల్ గా చూస్తే ఇలాంటి ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీ చాలా ఫ్యూ కంట్రీస్ దగ్గరే ఉంది. ఇండియా ఇప్పుడు ఆ ఎలైట్ గ్రూప్ లో స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది. ఇది జస్ట్ పవర్ జనరేషన్ కాదు, ఇది టెక్నాలజికల్ డామినెన్స్. ఇంకా బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ రియాక్టర్ కంప్లీట్లీ ఇండియాలోనే డిజైన్ చేశారు. ఇది ఎక్కడో ఫారెన్ టెక్నాలజీ కాదు, మన ఓన్ బ్రెయిన్ పవర్ తో క్రియేట్ చేసిన సిస్టమ్. IGCAR అంటే ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్. ఇది తమిళనాడులో కాల్పక్కంలో ఉన్న ఇండియా టాప్ న్యూక్లియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ సైంటిస్ట్స్ ఇయర్స్ గా అడ్వాన్స్డ్ న్యూక్లియర్ టెక్నాలజీస్ మీద రీసెర్చ్ చేస్తూ ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ని డిజైన్ చేశారు. అంటే కాన్సెప్ట్ నుంచి క్యాలిక్యులేషన్స్ వరకు, కోర్ డిజైన్ నుండి సేఫ్టీ సిస్టమ్స్ వరకు అన్ని ఇక్కడే డెవలప్ చేశారు. నెక్స్ట్ భావిని.
అంటే భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. ఇది గవర్నమెంట్ పిఎస్యు. స్పెసిఫికలీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ బిల్డ్ చేయడానికి క్రియేట్ చేసిన కంపెనీ. ఐజీసీఆర్ డిజైన్ చేసిన రియాక్టర్స్ ని రియల్ వరల్డ్ లో కన్స్ట్రక్ట్ చేయడం, దాని అసెంబ్లీ, టెస్టింగ్, కమిషనింగ్ అన్ని భావినియే హ్యాండిల్ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే ఐజీసీఆర్ బ్రెయిన్ అయితే భావిని బాడీ. అందుకే ఈ ప్రాజెక్ట్ లో ఫారెన్ కంపెనీస్ మీద డిపెండెన్సీ ఆల్మోస్ట్ జీరో. మన ఇంజనీర్స్, టెక్నీషియన్స్, ఇండస్ట్రీస్ అందరు కలిసి చేసిన ప్యూర్ ఇండిజీనియస్ ఇండియన్ ప్రాజెక్ట్ ఇది. ఇది జస్ట్ రియాక్టర్ కాదు, ఇది ఇండియన్ ఇంజనీరింగ్ క్యాపబిలిటీకి ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇండియా న్యూక్లియర్ ప్లాన్ లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ అంటే ప్రెసెంట్ వరల్డ్ లో ఉన్న రియాక్టర్స్. సెకండ్ స్టేజ్ ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. థర్డ్ స్టేజ్ థోరియం బేస్డ్ ఫ్యూచర్. ఇప్పుడు ఈ పిఎఫ్బిఆర్ అనేది సెకండ్ స్టేజ్ ని యాక్టివేట్ చేస్తుంది. అంటే ఇండియా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిందని అర్థం. అందుకే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చెప్పారు, ఇది ఇండియా సివిల్ న్యూక్లియర్ జర్నీలో డిఫైనింగ్ స్టెప్ అని. ఇంకా మన సైంటిఫిక్ క్యాపబిలిటీకి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఇండియా న్యూక్లియర్ స్ట్రెంత్ లో న్యూ ఎరా స్టార్ట్ అయిందని నిన్నే ట్వీట్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే ఇండియా ఇప్పుడు పవర్ ప్రొడ్యూస్ చేయడం మాత్రమే కాదు, పవర్ క్రియేట్ చేయగలిగే స్టేజ్కి వచ్చింది. ఇది బిగినింగ్ మాత్రమే. నెక్స్ట్ డెకేడ్స్ లో ఇండియా ఎనర్జీ సూపర్ పవర్ అవడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ అందరితో షేర్ చేయండి. జై హింద్, జై భారత్.